అణుస్థావరాలపై దాడులలో రగిలిపోతున్న ఇరాన్ ప్రతీకార చర్యగా హర్మూజ్ జలసంధి మూసివేతకు నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధి మూసివేతకు ఇరాన్ పార్లమెంట్ తీర్మానించింది. ఇరాన్ నిర్ణయంతో చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. హర్మూజ్ జలసంధి ద్వారానే ప్రపంచవ్యాప్తంగా 20% క్రూడ్ ఆయిల్ సప్లై జరుగుతోంది. భారత్ చమురు దిగుబడులకు ఈ జలసంధి అత్యంత కీలకమైంది. ఇరాన్ నిర్ణయంతో ప్రత్యామ్నాయాలపై భారత్ ఫోకస్ పెట్టింది. అమెరికా, రష్యా నుంచి చమురు దిగుమతికి భారత్ సన్నాహాలు చేస్తోంది. ఇరాన్, ఒమన్ మధ్య 33 కిలోమీటర్ల పరిధిలో ఇరుకైన పాయింట్లో ఉన్న ఈ హర్మూజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ను గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రంతో కలుపుతుంది. గల్ఫ్లో ఉన్న సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్, ఖతర్ వంటి ఇంధన ఉత్పత్తి దేశాలు ఆయిల్ను ఎగుమతి చేసేందుకు అనువుగా ఉన్న ఏకైక సముద్ర మార్గం హర్మూజ్ జలసంధి మాత్రమే. ప్రస్తుతం ఈ ఒక్క చెక్ పాయింట్ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా 20% ఇంధనం సరఫరా అవుతోంది. ఈ హర్మూజ్ జలసంధి ప్రాంతంలోని చాలా ద్వీపాలు ప్రస్తుతం ఇరాన్ ఆధీనంలోనే ఉన్నాయి. హర్మూజ్ జలసంధి మూసివేత భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేటువంటి చమురు ఎగుమతుల్లో 82% ఆసియా దేశాలకు వెళ్తున్నాయి. వీటిలో భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలకే ఏకంగా 67% వెళ్తోంది. భారత ముడి చమురులో 90% మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే దిగుమతి అవుతుంది. ఇందులో 40% హర్మూజ్ జలసంధి నుంచే వస్తుండడంతో ఇది భారత్కు ఎంతో కీలకం. హర్మూజ్ జలసంధి మూసివేతతో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగనున్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భారత్కు అవసరమైన చమురు దిగుమతుల్లో 45 నుంచి 50%, సహజ వాయువు దిగుమతుల్లో 60% ఈ మార్గం నుంచే వస్తుంది. ఇప్పటికే ఇజ్రాయెల్, ఇరాన్ వివాదం కారణంగా గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్కు $65 నుంచి $70లకు పెరిగింది. ఈ జలసంధి మూసివేతతో ఆ ధర $90లకు పైగా పెరుగుతోందని నిపుణులు భావిస్తున్నారు. అధిక ముడి చమురు ధరలు ఆయిల్ కంపెనీలకు నేరుగా ప్రభావితం చేస్తాయని నిపుణులు తెలిపారు. ఇక భారత చమురు దిగుమతి బిల్లు $14 బిలియన్ పైనే భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.